కొడదాం, అందరం కలిసి ప్రభు నామం మహిమ పరచుదాం. మహిమ ఘనత ప్రభావంలో యేసుకే చెల్లును గాక. ఇంకొకసారి బిగ్గరగా చప్పలు కొట్టి ప్రభు నామం మహిమ పరచుదాం. అర్హతే లేని నాపై నీవు ప్రేమ చూపినా కృపామయా, అర్హతే లేని నాపై నీవు ప్రేమ చూపినా కృపామయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అందరం చేతులు పైకెత్తి ప్రభుకి కృతజ్ఞత చెల్లిద్దాం. ప్రభువా నీకు వందనాలు. 2024వ సంవత్సరంలో ప్రవేశించుటకు మాకు ఏ అర్హత లేదు ప్రభువా. అర్హత లేని మమ్ములను నీవు సజీవుల లెక్కలో ఉంచినావు. అర్హత లేని మాకు నీవు ప్రాణం ఇచ్చినావు. అర్హత లేని మాకు నీవు జీవం పోసినావు. అర్హత లేని మాకు నూతన వస్త్రములు ధరింపజేసి ఉన్నావు. అర్హత లేని మాకు ఈ ఆలయ స్థలాన్ని అనుగ్రహించి ఉన్నావు. అర్హత లేని మాకు ఈ వాక్యాన్నము నీవు వడ్డించినై ఉన్నావు. అర్హత లేని మాకు నీ కృపను ప్రసాదించినావు. అర్హత లేని మాకు మా పాపములను క్షమించి ఉన్నావు. అర్హత లేని మాకు అనేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి ఉన్నావు. అర్హత లేని మాకు మంచి ఉద్యోగాలను అనుగ్రహించి ఉన్నావు. అర్హత లేని మాకు నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నావు. అర్హత లేని మాకు మంచి జీవం పోసి ఉన్నావు. ధన సమృద్ధి అనుగ్రహించి ఉన్నావు. అర్హత లేని మాకు భార్యను భర్తను అనుగ్రహించి ఉన్నావు. అర్హత లేని మాకు సంతాన ప్రాప్తి అనుగ్రహించి ఉన్నావు. అర్హత లేని మాకు మంచి వాహనములు అనుగ్రహించి ఉన్నావు. అర్హత లేని మాకు టెక్నాలజీ అనుగ్రహించి ఉన్నావు. అర్హత లేని మాకు సెల్ ఫోన్ ద్వారా అనేక వసతులు కలుగజేసి ఉన్నావు. అర్హత లేని మాకు మంచి జీతం అనుగ్రహించి ఉన్నావు. అర్హత లేని మాకు 2024వ సంవత్సరంలో ప్రవేశించే కృపను ప్రసాదించి ఉన్నావు. అర్హత లేని మాకు నీ సన్నిధిలో నిలుచునే భాగ్యము అనుగ్రహించి ఉన్నావు. అర్హత లేని మాకు ఈ గాత్రం అనుగ్రహించి ఉన్నావు. అర్హత లేని మాకు నీ వాక్యం వినే కృప ప్రసాదించనై ఉన్నావు. అర్హతే లేదు ప్రభా. మాకు అనేకమైన పాపముల చేత కొట్టుమిట్టాడుతూ 2023వ సంవత్సరంలో ఒక్క రోజైనా నీ చిత్తానుసారంగా నడిచామో లేవో సంపూర్తిగా బల్లగుద్ది ధైర్యంలో నీ సన్నిధిలో చెప్పలేకున్నాము ప్రభా. మా జీవితంలో మేము అటు ఇటు పరిగెడుతూ నీ చిత్తమేమిటో గ్రహించక, నీ చిత్తానుసారంగా అడుగులు వేయక, అనేకమైన వైపులు పరిగెడుతూ ఉన్న ఈ తొందరపాటు జీవితాన్ని నువ్వు క్షమించి, ఈ తొందరపాటు మంటి మనుషులమైన మమ్ములను క్షమించి నీ సన్నిధిలో ఇంకొక రోజు చేర్చి, ఈ మొదటి రోజు, ఈ సంవత్సరపు నూతన సంవత్సరపు మొదటి రోజు నీ సన్నిధిలో నిల్చుని నీ వాక్యం విని నీ పరిశుద్ధాత్మను మేము స్వీకరిస్తూ నీ పరిశుద్ధాత్మ సన్నిధిలో మేము ఎదురు చూచే భాగ్యము మాకు ప్రసాదించావు. అర్హత లేని అయోగ్యులము, అపాత్రులమైన మా వంటి సేవకులను, నా వంటి సేవకులను నీవు ఇక్కడ నిలబెట్టి ఉన్నావు. ఈ పుల్పిట్ దగ్గర నిలబడే అర్హత లేదు ప్రభువా. కానీ నీ కృప చేత నన్ను ఇక్కడ ఆవరించి
నీ పరిశుద్ధాత్మ చేత బలపరిచి నన్ను ఇక్కడ నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. నీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేనెంతో బలహీనుడను ప్రభా, నీవెంతో బలవంతుడవు. నా బలహీనతలలో నీ బలము ప్రసాదింపజేసి నీ కృపకు నన్ను ఇంకొకసారి పాత్రునిగా చేసి నాతో మాట్లాడు ప్రభా. నా ద్వారా నీ ప్రజలందరితో మాట్లాడమని కోరుతూ, యేసు నామములో, అన్ని నామముల కన్నా పైనామమైన యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా ఆమెన్ చెప్దామండి. ఆమెన్. గట్టిగా ఆమెన్ చెప్దామండి. ఆమెన్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామం మహిమపరచుదాం. దేవుడు నాకు ఇక్కడ నిలబడడానికి ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని నేను ఆయన కృప చేత స్వీకరించి, పాస్టర్ ఆంటీ దీనా ప్రకాష్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు ఈ CSMM సంఘానికి, అంటే క్రీస్తు సువార్త మహిమా మందిరం, BHLలో నాకు ఈ సంఘం అంటే చాలా ఇష్టం. ఎవరైనా అడిగితే ఎక్కడ ప్రసంగం చెప్తున్నావంటే, ఒక సంఘం ఉంటుందండి BHLలో, రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది. ప్రసంగం మధ్యలో రైలు బండి వెళ్తే నీళ్లు తాగడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది ప్రసంగం మధ్యలో అని చెప్తాను. చాలా ఇష్టం మీరంటే నాకు. అంతేకాకుండా పాస్టర్ శ్యామ్ బాబు గారు, మా నాన్నగారి పేరు కూడా శామ్యుల్ బాబు, శామ్ బాబు అని అంటారు మా ఇంట్లో ముద్దుగా మా నాన్నగారిని. పాస్టర్ గారు శ్యామ్ బాబు గారు, వారి సతీమణి హ్యారియట్ కృపా గారు, మరియు దీనా ప్రకాష్ ఆంటీకి ఇంకొక కుమార్తె ప్రభు నందు నిద్రించి ఉన్నారు, రేచల్ కేజియా గారు. వారిని సమయంలో జ్ఞాపకం చేసుకున్న వారి కుమార్తె ఇక్కడ ఉందని విన్నాం. దేవుడు వారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు శ్యాంబాబు గారికి, హ్యారియట్ కృపా గారికి అనుగ్రహించిన సంతానం బట్టి కూడా ప్రభుకి వందనాలు. ఈ సంఘానికి నేను ప్రార్థనాపూర్వకంగా వాక్యం సిద్ధపడి భయభక్తులతో వచ్చి మీలో చాలా మంది కన్నా ముందు వచ్చి కూర్చున్నాను. దయచేసి మీరు కూడా అంతే భయముతో భక్తితో ఈ వాక్యాన్నము దేవుడు మనకు వడ్డించేటప్పుడు కూర్చోవాలని ఆశపడుతున్నాను. మీ సెల్ ఫోన్లను సైలెంట్లో ఉన్నాయో ఒకసారి చూసుకోండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో ఉందో లేదో చూసుకోండి దయతో. అంతేకాకుండా మీ పిల్లలు అటు ఇటు తిరగకుండా చూసుకోండి. మీ ప్రక్కవారితో పెద్దగా మాట్లాడకుండా చూసుకోండి. రాత్రి మరి వాచ్ నైట్ సర్వీస్కి వచ్చి సరిగా నిద్రపోకుండా ఇక్కడికి తొందరలో వచ్చి మరి ప్రసంగం అయ్యేటప్పుడు పడుకుంటారేమో, పక్కవారిని లేపుతూ చప్పలు కొడుతూ ప్రభునామ మహిమపరుస్తూ వాక్యం ధ్యానిద్దాం. ఓకేనండి. మీ బైబిల్ని దయచేసి యెషయా గ్రంథము 604వ పేజీ నా తెలుగు బైబిల్లో, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, పాత నిబంధన గ్రంథంలో 604వ పేజీలో ఆ అధ్యాయము నా తెలుగు బైబిల్లో ఉందండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం నుంచి 21వ వచనం వరకు మనందరము బిగ్గరగా నెమ్మదిగా మెల్లిగా చదువుదామండి. ఒక్క పొల్లైనా అటు ఇటు పోకుండా ప్రతి అక్షరము బిగ్గరగా చదువుదాము, స్లోగా చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం నుంచి 21వ వచనం వరకు. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 వర్సెస్ 11 to 21. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం నుంచి 21వ వచనం. మీరు సిద్ధమేనా అండి? బిగ్గరగా మీరు జవాబు చెప్తేనే ముందుకెళ్ళగలుగుతాను. మీరు సిద్ధమేనా అండి? ఓకే, వెరీ గుడ్. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నా సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయగలవాడెవడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారిని అందరినీ పారిపోవునట్లు చేసేదను. వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసేదను.
యెహోవావగు నేను మీకు పరిశుద్ధ దేవుడను, యెహోవానగు నేను మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్త నగు నేనే మీకు రాజును, సముద్రములో త్రోవ కలుగజేయు వాడను, వడిగల జలములలో మార్గము చేయు వాడను, రథములను గుర్రములను సేనలను శూరులను నడిపించు వాడను నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవక యుందురు, వారు లయమై జనుప నారవలే ఆరిపోయిరి. 18వ వచనం చదవండి అందరూ బిగ్గరగా. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కొల్లును నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. హల్లెలూయా. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు ఈ అధ్యాయం అంతటిలో దేవుడు, యెహోవా అయిన మన దేవుడు నేనే అని అంటున్నారో మీరింటికి వెళ్ళి ఒకసారి అండర్లైన్ చేసుకోండి. మొదటి వచనం నుంచి ఆఖరి వచనమైన 28వ వచనం వరకు చాలా సార్లు నేనే అని అంటున్నాడు. మనల్ని పుట్టించకన్నా ముందు దేవుడు, ఎరా అబ్బాయి సైలెస్ నిన్ను భూమి మీదకి పంపించాలా అని నన్నైతే అడగలేదు, మిమ్మల్ని కూడా అడగలేదు. అది ఆయన నిర్ణయం. ఏ సంవత్సరంలో నిన్ను భూమి మీదకి పంపించాలరా అని నన్ను అడగలేదు, మిమ్మల్ని కూడా అడగలేదు. ఏ దేశంలో నువ్వు పుట్టాలని ఇష్టపడుతున్నావు తమ్ముడు అని దేవుడు నన్ను అడగలేదు, నిన్ను కూడా అడగలేదు. ఏ తల్లిదండ్రులకు నీవు జన్మించాలన్న నిర్ణయము దేవుడు నన్ను అడగలేదు, నిన్ను కూడా అడగలేదు. ఏ ప్రాంతంలో, ఏ ఊర్లో, ఏ గ్రామంలో, ఏ పరిస్థితుల్లో నీవు జన్మించాలని ఆశపడుతున్నావని నేను ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు, పరలోకంలో ఆయన మనస్సులో నేను ఉన్నప్పుడు ఆయన నన్ను అడగలేదు, నిన్ను కూడా అడగలేదు. ఇవన్నీ మన ప్రమేయం లేకుండా జరిగిన పనులే. మనం వచ్చి ఇక్కడ పడ్డాం. నిజానికి మన బర్త్డే అంటాం, మన బర్త్డే కాదు, మన అమ్మ డెలివరీ డే. అది మనం భూమి మీదకి బయటికి వచ్చిన, అమ్మ గర్భం నుంచి బయటికి వచ్చిన రోజు. మనము ఎప్పుడు ఆమె గర్భములో సృజింపబడ్డామో ఎవరికీ తెలీదు. చూడండి మొదటి వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నన్ను ఒకసారి చూడండి, గట్టిగా చప్పులు కొట్టి ప్రభునామం మహిమపరచుదాం. అందరం గట్టిగా కొట్టండి, సగం మందే కొడుతున్నారు. ఒక్క మాట అడిగితేనే కొట్టకండి, అడగకుండా కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అని అనిపిస్తే కొడుతూనే ఉండండి. నేను ఆపాలి మిమ్మల్ని, సమయం అయిపోతుందని చప్పట్లు ఆపాలి, దేవుని అంత మహిమపరచాలి. ఎందుకు అనంటే 2023వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరంలో అనేకులు ప్రవేశింపకుండా ఉన్నారు. మీరు ఎప్పుడైనా క్రిస్మస్ రోజు సమాధుల తోట గుండా వెళ్ళారా? అదేంటి పాస్టర్ గారు, ఆలయానికి క్రిస్మస్ సందర్భాన పండుగకు పోతుంటే సమాధుల తోట గుండా వెళ్ళమంటారేంటి? వెళ్ళకండి. కానీ వెళ్ళే పరిస్థితి వస్తే, నేను హిమాయత్ నగర్లో ఉంటాను. ప్రతి ఆదివారము, ప్రతి అకేషన్ మొదటి ప్రసంగము 8 గంటల ఆరాధనలో నాన్నగారు నడిపించే బేతనియా సంఘం మలక్పేటకు వెళ్తాను.
హిమాయత్ నగర్ నుంచి మలక్పేట్ వెళ్ళడానికి 2-3 దారులు ఉన్న నేను నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ ముందు నుంచి వెళ్ళడానికి ఇష్టపడతాను. అక్కడ ఒక 2 నిమిషాలు గేట్ దగ్గర ఆగి ఆ సిలువను చూస్తూ ప్రార్థన చేసుకొని వెళ్తాను. ప్రభువా, నన్ను ఇంక నువ్వు సజీవ లెక్కలో ఉంచావు, నీ ఆలయానికి నడిపించబోతున్నావు, నీ సేవకుడైన నన్ను వాడుకొని నీ వాక్యం వినిపింపజేయమని ప్రార్థన చేసుకొని వెళ్తాను. నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ గుండా వెళ్ళాలంటే హిమాయత్ నగర్ నుంచి నారాయణగూడ సెమిటరీ దాటుకొని వెళ్ళాలి. ఆ నారాయణగూడ సిమెట్రీ దాటేటప్పుడు క్రిస్మస్ రోజు, న్యూ ఇయర్ రోజు అనేకులు మంచి నాలాంటి దుస్తులు ధరించి, సూటు బూటు ధరించి, మంచి పట్టు చీరలు ధరించి కార్లు దిగుతారు సమాధుల తోట బయట. ఆలయం బయట కాదండి, సమాధుల తోట దగ్గరే ఉన్నాను, ఇంకా నేను ఆలయం దగ్గరికి రాలేదు. సమాధుల తోట దగ్గర ఏం చేస్తున్నారు వారు? ఆదివారము 7:30 ఉదయకాలమున అంటే వారు పోయిన సంవత్సరము, పోయిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ లోపు ఎవరో వారిని వదిలిపెట్టి ప్రభువునందు నిద్రించి ఉంటారు, చనిపోయి ఉంటారు. వారి సమాధిని దర్శించి, నాన్న, అమ్మ, వి మిస్ యూ, అక్క, చెల్లె, వి మిస్ యూ, తమ్ముడు, అన్నయ్య, వి మిస్ యూ. చాలా మంది సంతానం కూడా కోల్పోయిన వారు, యవన ప్రాయంలో సంతానం కోల్పోయిన వారు, చిన్న పిల్లలను కోల్పోయిన వారు. నా మట్టుకు నేను గర్భం నుంచి ఇంకా సంపూర్తిగా మరి పిండంగా ఉన్నప్పుడే చనిపోయిన శిశువులను కూడా, అంటే ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అంటారు కదా, హాస్పిటల్లో వారికి ఇవ్వడము, అమ్మ నాన్నకి ఇష్టం లేకున్నా, నాకు ఇష్టం లేకున్నా, నాకు సన్నిహితమైన వారికి చెప్తానమ్మా, ఒకవేళ కనుక ప్రీమెచ్యూర్గా బేబీ పుట్టి ఆ డాక్టర్ అడిగితే మేము పెట్టేసుకోవాలా, మీరు తీసుకుంటారా అని అడిగితే, ఆ శిశువు శరీరాన్ని మాకు ఇచ్చేయండి అమ్మా అని అడగండి, వారిని ప్యాక్ చేసి ఇమ్మని చెప్పండి, దాన్ని నేను భూస్థాపితం చేశానని నారాయణగూడ సెమిట్రీలో ఇంకా పుట్టక, అంటే నిండు 9 నెలలు నిండకుండా, 8 నెలలు నిండకుండా పుట్టిన ఆ ప్రీమెచ్యూర్డ్ బేబీస్ని కూడా నేను భూస్థాపితం చేశాను. వారి దుఃఖము పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు, పోయిన కొత్త సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు వారి కుటుంబంలో ఎవరో ప్రభునందు నిద్రించి ఉంటారు, వారు ఇక్కడ లేరు. అంతేకాదండి, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉండగానే ఎవరో కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండవచ్చు, ఇంట్లో పండుకొని ఉండవచ్చు, ఆ అనారోగ్యంతో రాలేకుండా ఉండవచ్చు. కానీ దేవుడు నీకు నాకు ఉచితమైన కృప అనుగ్రహించి, నీవు అడిగినా అడగకున్నా, ప్రార్థించినా ప్రార్థించకున్నా, మర్చిపోయినా, కృతజ్ఞత చెల్లించినా ఆయన మాత్రము ఆ కృపను నీ మీద ప్రసాదించి మరలా ఇంకొకసారి తన ఆలయంలో, తన సన్నిధిలో నిల్చునే భాగ్యము, ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ వాక్యము వినే భాగ్యము ప్రభు నీకు నాకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించ బద్దులమై ఉన్నాము. ఒక భయంకరమైన ఆలోచన నాకు, నేను నవంబర్ మాసంలో, అక్టోబర్ మాసంలో కృతజ్ఞతార్పణల పండుగ ప్రసంగాలు ప్రసంగించేటప్పుడు, మన ట్రెడిషనల్ తెలుగు చర్చిలో అయితే అక్టోబర్లో కృతజ్ఞతార్పణల పండుగ చేసుకుంటారు. కొన్ని కార్పొరేట్ సంఘాలు, ఇంగ్లీష్ సంఘాలు నవంబర్లో కృతజ్ఞతార్పణల పండుగ చేసుకుంటారు. మాది కూడా డెస్టినేషన్ సంఘము అనే సంఘము, కార్పొరేట్ ఎంప్లాయీస్ ఇంగ్లీష్ ఆరాధన, మేము నవంబర్లో, అక్టోబర్లో 2 నెలలు కృతజ్ఞత గురించి ధ్యానిస్తాం ప్రతి వారము. అలా ధ్యానంలో ఉన్నప్పుడు అనేక ప్రసంగాలు కృతజ్ఞత గురించి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన వచ్చిందో మీకు చెప్తే కొంచెం విడ్డూరంగా ఉంటుంది, కొంచెం భయంకరంగా ఉంటుంది, కొంచెం భయం కలిగించేటట్లు ఉంటుంది. కానీ ఒకసారి మనం ఆలోచిద్దాం. మంచి ఆలోచనే. ఒకవేళ నేను ఇవాళ రాత్రి పడుకునేటప్పుడు దేవుడు నాకు ఒక కండిషన్ పెట్టాడు అనుకోండి. ఆ కండిషన్ ఏంటంటే, నేను ఇవాళ కృతజ్ఞత చెల్లించని విషయాలు రేపు నా జీవితంలో లేకుండా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇవాళ రాత్రి నేను నిద్రించకన్నా ముందు, పడుకోకన్నా ముందు, కళ్ళు మూయకన్నా ముందు దేని కొరకైతే నేను కృతజ్ఞత చెల్లించలేదో, నేను మరుసటి రోజు నేను ఉదయాన్న కళ్ళు తెరిచిన వెంటనే అవి లేకుండా చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. మనం మంచి పరుపు పైన దుప్పటి కప్పుకొని, చలికి దిండు పైన తలవాల్చుకొని మనం నిద్రిస్తాం. పక్కన మన సతీమణియో, భర్తనో, కుటుంబ సభ్యులో ఎవరో ఉంటారు. పైన రూఫు, కింద ఫ్లోరు ఉంటాయి, బాత్రూమ్, ఇవన్నీ వసతులు, మంచి దుస్తులు, వార్మ్ క్లోత్స్ ధరించి మనం నిద్రపోతాం. పైన ఫ్యాను, లైట్లు, అన్ని వసతులు మనకున్నాయి. మంచి కడుపు నిండా భోజనం తిన్నాం, నిద్రపోయి లేచేసరికి వీధిలో ఉన్నాం.
వాచ్మెన్ మనల్ని చూస్తున్నాడు. అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో పడుకున్న మనం వీధి పైన ఉన్నాం, ఫుట్పాత్ పైన ఉన్నాం. ఎందుకు అని అంటే మనం దేవునికి మన ఇంటి కొరకు కృతజ్ఞత చెల్లించలేదు కాబట్టి ఆ ఇల్లు పోయింది. మనం కప్పుకున్న దుప్పటి కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు కాబట్టి ఆ దుప్పటి లేదు. మనం పడుకున్న పరుపు కొరకు ప్రభువుకి వందనాలు చెప్పలేదు కాబట్టి ఆ పరుపు లేదు, ఆ దిండు లేదు, దానిపైన దుప్పటి అంతకన్నా లేదు. మనం వేసుకునేటప్పుడు దేవునికి దుస్తులు బట్టి వందనాలు చెప్పలేదు కాబట్టి ఆ దుస్తులు కూడా లేవు. ఏదో మురిపాన ఏసీ తగిలినప్పుడు బట్టలు మార్చుకునేటప్పుడు అబ్బా దేవునికి స్తోత్రం అన్నందుకు ఆ కాసింత దుస్తులు మాత్రం మన శరీరం పైన మిగిలాయి. అవి మన నగ్నతను, మన దిగంబరులుగా ఉండకుండా మనల్ని అవి కాపాడుతున్నాయి. వాచ్మెన్ని మనం పిలుస్తున్నాం, వాచ్మెన్ని మనం గుర్తుపడుతున్నాం, కానీ వాచ్మెన్ మనల్ని గుర్తుపట్టట్లేదు. ఎందుకంటే మనము వెంట్రుకల కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు కాబట్టి ఆ వెంట్రుకలు లేవు. పండ్ల కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు కాబట్టి ఆ పళ్ళు లేవు. వాడు మనల్ని గుర్తుపట్టడానికి మనము అందవిహీనంగా ఉన్నాం వీధి పైన. ఆరోగ్యం కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు కాబట్టి శరీరం నిండా పుండ్లు ఉన్నాయి, అనారోగ్యంతో బాధపడుతున్నాము. మనం తీసుకునే శ్వాస కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లించట్లేదు కాబట్టి తీసుకునే ఆ శ్వాస కూడా కష్టమైపోయి రక్తం కక్కుతూ భిక్షగత్తి వలె మనం రోడ్డు మీద పడి ఉంటే ఆ రోజు మనకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించారా? కృతజ్ఞత చెల్లించనివి దేవుడు మన దగ్గర నుంచి తీసివేసినట్లయితే మన జీవితంలో ఏవి మిగిలేవే కాదు. ఆయనను ఎన్ని విషయాల కొరకు దేవునికి మనము కృతజ్ఞత చెల్లించకుండా ఉన్నను దేవుడు తన ఉచితమైన కృప చేత మంచి ప్రాణము, మంచి ఇల్లు, మంచి కుటుంబ సభ్యులు, మంచి దుస్తులు, మంచి వాక్యము అనుగ్రహించి దేవుడు నిన్ను నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కీర్తనాకారుడు ఆయన ఎప్పుడు వ్యాజ్యమాడు వాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు, మన పాపము నిమిత్తము ఆయన ప్రతిఫలం ఇచ్చువాడు కాదు అంటూ కీర్తనాకారుడు రచించిన ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా నేను ఏ పాటి వాడను, ఏ పాటి దానను, ఈ మంచి దుస్తులు ధరించడానికి, అందమైన ఆలయంలో ఈ మంచి అందమైన ప్రసంగ వేదిక నిలబడడానికి, నీ అందమైన ఈ వాక్యం వినడానికి మేమే పాటి వారము అని మన హృదయము ఉప్పొంగాలి. అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం చదువుతున్నాను. నేనే యెహోవాను, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. ఏమి ప్రకటిస్తున్నాడు దేవుడు? నేను నా నోట్స్లో ఈ పేపర్ని ఇలా సగం చేశాను, సగం మడతబెట్టి ఒకవైపు నేను చేయవలసిన పనులు 2024వ సంవత్సరంలో నేను చేయవలసిన పనులు ఒకవైపు రాసుకున్నాను. దేవుడు చేస్తానని చెబుతున్న మాటలు ఇంకోవైపు రాసుకున్నాను. 3 ముక్కలే. మీరు కూడా ఒకవేళ రాసుకుంటున్నట్లయితే అలా రాసుకోవాల్సిందిగా మనవి. మొదటిది, దేవుడు ఏమి చేస్తానని ఆశపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో 2024వ సంవత్సరంలో ఏమి చేయనుద్దేశించినాడు, ఏమి చేయాలని ఆశపడుతున్నాడు, ఏమి చేస్తానని ప్రవచిస్తున్నాడు, ఏమి చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దానికన్నా ముందు మనిషి కర్తవ్యము, దేవుని సార్వభౌమాధికారము, మనిషి కర్తవ్యము రెండు కలిస్తేనే మనిషి జీవితము విశ్వాస జీవితము. దేవుని సార్వభౌమాధికారము, గాడ్స్ సావరెన్ విల్, మనిషి కర్తవ్యము, మ్యాన్స్ డ్యూటీ, ఈ రెండు కలిస్తేనే విశ్వాస జీవితము. మనిషి కర్తవ్యము ఏమి అయి ఉంది, మనం ఏం చేయాలి చూడండి. 18వ వచనము, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొన కుడి. మీ కుడివైపు ఉన్న ప్రక్కవారిని చూచి చేసుకొనకుడి అనండి. ఎడమవైపు ఉన్న ప్రక్కవారిని చూచి చేసుకొనకుడి అనండి. ఏం చేసుకొనకుడి? స్నానం చేసుకొనకుడియా? కాదండి, చేసుకోవాలి స్నానం. టాబ్లెట్ వేసుకొనకుడియా? లేదండి, అనారోగ్యం ఉన్న వారికి వైద్యులు కావాలని యేసు ప్రభు చెప్పాడు, మాత్రలు మింగాలి. మరి ఏమి చేసుకొనకుడి? జ్ఞాపకము చేసుకొనకుడి. అదేంటి పాస్టర్ గారు, 2023వ సంవత్సరంలో దేవుడు చేసిన మేళ్లను నేను జ్ఞాపకం చేసుకొనకూడదా? లేదు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు. అందుకే ఆంగ్లంలో ఒక మంచి హిమ్ ఉంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్, అండ్ ఇట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్. వెన్ లైఫ్స్ బిలోస్
అని ఆ పాట, వెన్ అక్రాస్ లైఫ్ బిలోస్ యు ఆర్ టాస్డ్. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలని కాదు. అప్పుడేం చేయాలి? ప్రభువు నాకు ఎంత మేలు చేశాడో అని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మా ఇంటికి ఎప్పుడన్నా వస్తే హిమాయత్ నగర్లో సెక్రటేరియట్కి చాలా దగ్గరగా ఉంటుంది. అంత దగ్గరగా అంటే అంత దగ్గర కాదనుకోండి, హిమాయత్ నగర్లో హిమాయత్ నగర్ వీధి నెంబర్ 19లో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటుంది. వీధి నెంబర్ 18లో మా ఇల్లు ఉంటుంది. మా ఇంట్లో మొదటి ఫ్లోర్లో అపార్ట్మెంట్లో మేము ఉంటాం. మీరు హాల్లోకి రాగానే ఒక కంప్యూటర్ టేబుల్ కనబడుతుంది. ఆ టేబుల్ నాకు ప్రియమైన టేబుల్. ఆ టేబుల్ని ఎవరిని ముట్టనివ్వను, తుడవనివ్వను, దానిపైన సామాన్లు జరపనివ్వను, ఆ టేబుల్ని జరపనివ్వను. మా ఇంట్లో ఆరాధన అవుతుంది. ఒక 30 మంది వరకు మా హాల్లో కూర్చోగలుగుతారు. అప్పుడు ఎప్పుడైనా స్థలం లేకుంటే ఆ టేబుల్ని నేనే జరపాలి. అది చాలా అతి జాగ్రత్తతో జరుపుతాను. మంచి టేబుల్, నా ప్రియమైన టేబుల్. దానికి 2 లాకర్స్ ఉంటాయి. ఒక లాకర్లో మీరు వస్తే నేను చూపించగలుగుతాను. ఇంత కట్ట నోట్లు అనుకుంటున్నారా? కాదండి, ఇంత కట్ట కవర్లు ఉంటాయి. ఆన్వెలప్స్ అంటారు కదా, మీరు కానుక కవర్లు వాడతారు కదా, కవర్లు ఉంటాయి. ఈ కవర్లు అనేక రంగురంగుల కవర్లు, అనేక హ్యాండ్ రైటింగ్లు ఉన్న కవర్లు, అనేక సైజులు ఉన్న కవర్లు, పెద్ద చిన్న చాలా చిన్న కవర్లు, అన్నీ పాత గిలిన కొన్ని కవర్లు, కొత్తగా ఉన్న కొన్ని కవర్లు, బాగా గట్టిగా ఉన్న కొన్ని కవర్లు, పల్చగా ఉన్న కొన్ని కవర్లు. ఈ కవర్లన్నీ ఏం కవర్లు పాస్టర్ గారు అని మీరు నన్ను అడగాలి. అడగరే? ఏం కవర్లు పాస్టర్ గారు? ఇవన్నీ నాకు ఎవరో దాంట్లో ధనం పెట్టి కానుక ఇచ్చిన కవర్లు. దాంట్లో ధనం లేదండి. ఇలా ఎప్పుడైనా ఆలయానికి ప్రసంగం కొరకు వెళ్ళినా, ఎప్పుడైనా ఎవరి ఇళ్ళన్నా దర్శించినా, ఎవరికొరకన్నా ప్రార్థన చేసినా వారు చేతిలో అలా కవర్ పెట్టేసి వెళ్ళిపోతారు. పెట్టేటప్పుడు ఏమంటారు? పాస్టర్ గారు చిన్న కానుకండి అంటారు. నోటు చిన్నదైనా పెద్దదైనా, దాంట్లో ధనము కొంతైనా ఎక్కువైనా ఒక మాట అంటాను, అమ్మ హృదయము ఇంపార్టెంట్, అమౌంట్ ఇంపార్టెంట్ కాదు. కానుక మీరు హృదయపూర్వకంగా ఇస్తే అది మంచి కానుక, పెద్ద చిన్న అనవద్దు అని తెలుగులో ప్రార్థన చేస్తూ ఒక మాట ఉపయోగిస్తాను. ప్రభువా, ఈ కానుక నా అవసరత కన్నా ఎక్కువగా వీరికి ఆశీర్వాదకరంగా మారాలని ఈ కానుకను స్వీకరిస్తున్నాను ప్రభువా అని ఆ కవర్ని నేను స్వీకరించి వారిని దీవించి పంపించి వేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కవర్లో ఎంత ధనం ఉందో ఇలా తక్కువ తెరిచి చూడండి. ఆ కవర్ ఆ టేబుల్ పైన పెడతాను. చెప్పా కదా నాకు ప్రియమైన టేబుల్ అని. ఆ టేబుల్ పైన పెట్టి ముందు మంచి పెన్ తీసుకొని యెహోవా ఈరే, యెహోవా చూచుకొను, జెహోవా జైరా, గాడ్ ఈజ్ మై ప్రొవైడర్ అని రాస్తాను. ఏ తారీఖు అది ఇస్తే ఆ తారీఖు రాస్తాను. నా పేరు నాకు ఇవ్వబడినట్టు రాస్తాను. ఎవరు ఇచ్చారో వారి పేరు రాస్తాను. ఆ తర్వాత కవర్ తెరిచి దాంట్లో ఎంత ధనం ఉందో చూచి లెక్కించి ఆ ధనము దాని మీద రాసి, ఇప్పుడు ధనము దాంట్లోంచి 10% పక్కన పెట్టి ఆ ధనము ఉపయోగించే బాధ్యత నా భార్యది, నా సతీమణిది. నేను ఆ కవర్ని మాత్రం చెత్తబుట్లో పారవేయను. ఆ కవర్ అలాగే పెట్టుకొని ఉంటాను. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆ ఖాళీ కవర్లను చూసిన ప్రతిసారి నాకేమి గుర్తొస్తుంది? ఇంతవరకు దేవుడు నన్ను సంరక్షించి కాపాడి నన్ను పోషించి ఇన్ని కవర్లు ఇచ్చాడే, ఇంత ధనం ఇచ్చాడే, ఎన్నో సంవత్సరాలుగా ఇన్ని కవర్లు ఇంత ధనం పోగయ్యావే, మరి దేవుడు ఇక ముందు కూడా నన్ను నడిపించగలుగుతాడు. బహుశా 2023వ సంవత్సరంలో ధన సమృద్ధి లేక ఉన్నావేమో. దేవుడు ఎంత ధనం ఇచ్చావో అది లెక్కించావా? బహుశా 2023వ సంవత్సరంలో అప్పుల సాగరంలో నిండి ఉన్నావో ఏమో. దేవుడు దానికన్నా ముందు సంవత్సరాల్లో ఎన్నిసార్లు ధనం ఇచ్చాడో నువ్వు లెక్కించావా? బహుశా 2023వ సంవత్సరంలో అనారోగ్యంతో బాధపడ్డావేమో. ఎన్నిసార్లు దేవుడు స్వస్థపరిచావు ఎప్పుడైనా లెక్కించావా? ఎన్ని అనారోగ్యాల గుండా దేవుడు నిన్ను స్వస్థపరిచాడని నువ్వు ఎప్పుడైనా లెక్కించావా? ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుండా ఉండడము ఒక వంతు అయితే, కొన్ని చేదు అనుభవాలు మరచుట మన బాధ్యత. చూడండి, దేవుడు 2024వ సంవత్సరంలో పెడుతున్న ప్రతి పని, చేస్తున్న ప్రతి వాగ్దానం నెరవేరాలి అంటే కేవలము అది మనస్సు హృదయానికి సంబంధించిన ఆలోచనలకు సంబంధించిన జ్ఞాపకము చేసుకొనకుడి. ఏమి జ్ఞాపకం చేసుకొనకూడదు? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనవద్దు. దేవుని ప్రజలు బానిసత్వం నుంచి దేవుడు బయటికి రావడానికి ఇష్టపడుతున్నాడు. బబులోను రాజ్యాన్ని పడద్రోలి ఆయన దేవుని ప్రజలను కాపాడడానికి, రక్షించడానికి ఇష్టపడుతున్నాడు.
బానిసత్వంలో ఉన్న ఆ చేదు అనుభవాలను నువ్వు జ్ఞాపకం చేసుకొనవద్దు. ఎవరెవరు నన్ను గాయపరిచారో ఆ విషయాలను నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. బహుశా నీవే ఎవరినైనా గాయపరుచుంటావేమో. ఆ గాయపరిచి నీవు ఆ గాయపరిచిన సంగతి కూడా పట్టించుకోకుండా అలాగే తిరుగుతున్నావేమో. క్షమాపణ అడగడానికి సంసిద్ధంగా ఉండి మునుపటి విషయాలను జ్ఞాపకము చేసుకొనక. రెండవది చూడండి, తలంచుకొనకుడి అంటున్నాడు. మొదటిది ఏంటండి? జ్ఞాపకము చేసుకొనక. రెండవది ఏంటండి? తలంచుకొనక. ఏం తలంచుకొనక? సంగతులను తలంచుకొనక. ఏ సంగతులను తలంచుకొనక? పూర్వకాలపు సంగతులను తలంచుకొనక. పూర్వకాలపు సంగతులను తలంచుకొనక. ఎప్పుడైనా గమనించారా? ఇంట్లో ఏదైనా ఒక విషయం గురించి తర్జన భర్జన జరిగితే ఆ రోజు జరిగిన విషయం గురించి మాత్రమే తర్జన భర్జన జరగాలి. దానికి ముందు డోంట్ డిగ్ ద పాస్ట్ అని ఎన్నిసార్లు చెప్పినా, అరే ఆ రోజు నువ్వు అలా చేసావు, 1947లో నన్ను భయపరిచావు, 1957లో మళ్ళీ అలా చేసావు, 67 అలా మొత్తం రివైండ్ ప్లే చేస్తారు చాలామంది. ఈరోజు జరిగిన విషయం గురించి మొన్న నువ్వు చేసిన దాని గురించి ఏం కావాలి? మనకు బాగా అలవాటు. 2024వ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు ఆశపడుతున్నావా? ఆ ఆశీర్వాదం ఎట్టిదో నీవు గ్రహించాలని ఆశపడుతున్నావా? అలాగైతే పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. మొదటిది జ్ఞాపకము చేసుకొనకుడి. ఏమి జ్ఞాపకం చేసుకొనవద్దు? మునుపటి విషయములను జ్ఞాపకం చేసుకొనవద్దు. రెండవది తలంచుకొనకుడి. ఏం తలంచుకొనవద్దు? పూర్వకాలపు సంగతులను తలంచుకొనవద్దు. తర్వాత మూడవ బాధ్యత చూడండి, మనిషి కర్తవ్యంలో, విశ్వాస కర్తవ్యంలో, ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా. 19వ వచనం 2వ లైన్ చూడండి, ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా. ఒకసారి ఇప్పుడు మీ కుడి వైపు ఉన్న వారిని చూడండి, ఆలోచింపరా అని అడగండి. ఎడమ వైపు ఉన్న వారిని చూడండి, ఆలోచింపరా అని అడగండి. ఆంగ్లంలో అయితే డూ యు నాట్ పర్సీవ్, లేకపోతే వివేచింపరా, లేకపోతే గ్రహింపరా, ఆలోచింపరా. ఏం ఆలోచించాలి? ఏం ఆలోచించాలి అంటే ఆయన చెప్తున్న మాట చూడండి, ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా. ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా. మొలకలు అంటే మీకు తెలుసు కదండి, మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే స్ప్రౌట్స్ అంటాం. నేను నా సతీమణి కొంచెం బరువు తగ్గడానికి ఆశపడినప్పుడు ఆ ప్రయత్నంలో యూట్యూబ్లో ఈ న్యాచురోపతి డాక్టర్స్ విని స్ప్రౌట్స్ చాలా మంచివి ఆరోగ్యానికి, చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నా అని స్ప్రౌట్స్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఒక్కసారి రాలేదు, 2 సార్లకు రాలేదు, 10 సార్లకు కూడా రావే ఈ స్ప్రౌట్స్. ఆ డాక్టర్ గారు ఎవరైతే యూట్యూబ్లో చెప్తారో ఆయన చాలా విస్తరించి చెప్పాడు, బాగా కడగాలండి, శుద్ధిగా కడిగితేనే స్ప్రౌట్స్ వస్తాయి అంటే విపరీతంగా కడిగేసి తొక్కలు విసిపోయేంత కడిగాం. వచ్చాయండి స్ప్రౌట్స్ వచ్చాయి. రెగ్యులర్గా నా సతీమణి స్ప్రౌట్స్ పెడతా ఉంటాం, మా ఇంట్లో చేసినవి. మా ఇంటికి మీరు మరలా అందరు కలిసి వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు రండి. ఇప్పటికి చాలాసార్లు వీలు చేశాను మా ఇంటికి మిమ్మల్ని. టేబుల్ చూడమంటున్నాను, కవర్లు చూడమంటున్నారు. ఇప్పుడు బాల్కనీ చూద్దామా? మా ఇంటికి బాల్కనీ గుండా వచ్చినప్పుడు మా ఇంటి తలుపు దగ్గరికి రావాలంటే అనేకమైన చిన్న చిన్న చెట్లు, మంచి పుష్పగుచ్చాలు దాటుకుంటూ రావాలి. మంచి స్మాల్ గార్డెన్ లాగా. మా అపార్ట్మెంట్లో మేము క్రిస్మస్లో ప్రతి ఫ్లాట్కి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ చెప్పి కొన్ని తిండి బండారాలు, కొన్ని కేక్ ఇచ్చి వస్తాం. అప్పుడు కొంతమంది అంటారు, సార్ ఫస్ట్ ఫ్లోర్లో మీ ఫ్లాట్ ఎదురుగా చెట్లు చాలా బాగుంటాయి సార్, ఎప్పుడు వచ్చినా చాలా బాగా అనిపిస్తుంది అని అంటారు. దానికి నేనేం బాధ్యత తీసుకోనండి, అంత ఘనత నా సతీమణికి ఇచ్చేస్తాను. తొట్లు డబ్బులు మాత్రం నావి, మెయింటెనెన్స్ మాత్రం ఆవిడే. ఆవిడ అస్సాంలో పెరిగింది, 10 సంవత్సరాలు స్కూలింగ్ అంతా నా సతీమణి అస్సాంలో చేసింది. ఆవిడకి చెట్లు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే రోడ్డు మీద ఎవరైనా మనకు ముక్కుమొహం తెలియని వాళ్ళు ముక్కుమొహం తెలియని చెట్టుని కొట్టేస్తే ఆవిడకి చాలా కోపం వస్తుంది. ఎందుకు కొట్టేస్తారు చెట్లు, ఎంత మంచి చెట్లు అని తిడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ గార్డెన్ పెట్టినప్పుడు, ఈ చెట్లు వేసినప్పుడు, ఈ చెట్లు అప్పుడప్పుడు మొలకెత్తేవి కాదు, అంటే చిన్న చిన్న మొలకలు వస్తాయి కదా, పువ్వు రాకన్నా ముందు, కొత్త కొమ్మ రాకన్నా ముందు చిన్న వస్తాయి కదా, ఏమంటారు దాన్ని ఇంగ్లీష్, చిగురు వస్తాయి కదా. ఆ చిగురు వచ్చినప్పుడు నా సతీమణి ముఖంలో చాలా సంతోషం కనబడుతుంది.
అప్పుడప్పుడు ఆవిడ నేను సంతోషం చూడడానికి 2 తొట్లు ఎక్స్ట్రా తెచ్చి పెడుతుంటాను. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఆధ్యాత్మిక మనస్సులో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎప్పుడు కన్నీటితో, ఎప్పుడు అప్పుల బాధలో, ఎప్పుడు కష్టాల సాగరంలో ఉన్నాము అని అనుకుంటూ జీవించకుండా, దేవుడు ఏ నూతన కార్యం చేయనై ఉన్నాడో ఆ నూతన కార్యము ఎప్పుడు మొలకెడుతుందో, ఎప్పుడు చిగురిస్తుందో అని ఎప్పుడు ఆధ్యాత్మిక కళతో చూస్తూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. అది ఏ ఉదయాన్న ఏ రాత్రి వేళ కనబడుతుందో దేవునికి మహిమ చెల్లిస్తూ దాన్ని పోషిస్తూ ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా, గ్రహింపరా. మనం ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలి? ప్రభువా, నీవు నూతన కార్యం చేసేటప్పుడు గ్రహించే మనస్సు, గ్రహించే హృదయము, గ్రహించే మనోనేత్రములు, గ్రహించే ఆధ్యాత్మిక చెవులను నాకు, మా కుటుంబానికి ప్రసాదింపవా అని ప్రార్థన చేయాలి. ఎందుకు? దేవుడు ఎట్టి కార్యములు చేయనున్నాడు. చూడండి 19వ వచనము మొదటి మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచూ ఉన్నాను. ఏం చేస్తున్నాడు? చేయుచూ ఉన్నాను. అది ఎవరి పని? దేవుని పని. మన పని ఏంటి? జ్ఞాపకం చేసుకొనవద్దు. మన పని ఏంటి? తలంచుకొనవద్దు. మన పని ఏంటి? ఆలోచించాలి. ఈ 3 కేవలము మనస్సు, హృదయంతో చేస్తే సరిపోతుంది. పెద్ద లేచి పని చేయాల్సిన అవసరం ఏం లేదండి. ద బ్యాటిల్ స్టార్ట్స్ ఇన్ ద మైండ్. దీన్ని అదుపులో పెట్టుకుంటే చాలు. దీన్ని అదుపులో పెట్టుకోలేక, ఆ ఆలోచనలను అదుపులో పెట్టుకోలేక, స్వనియంత్రణ కోల్పోయి, సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి, ఆ ఆలోచనలు ఎక్కువైపోయి, నోట్లో నుంచి మాటలు వచ్చేసి ఇతరులను గాయపరిచేసి, దేవుని సన్నిధిలో కూడా అనరాని మాటలు అనేసి అనేకమైన ప్రార్థనలో మనము చావు కోరుకున్నాము, అనారోగ్యం కోరుకున్నాము, శాపం కోరుకున్నాము, అప్పు కోరుకున్నాము. కానీ 2024వ సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయనుద్దేశించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చేయుచున్నాను. ఏం చేయుచున్నాను? క్రియ చేయుచున్నాను. ఎట్టి క్రియ చేయుచున్నాను? పాతవి లాంటి క్రియలు కాదు, ఇది ఒక నూతన క్రియ. ఇదిగో అని అంటున్నానంటే ఆంగ్లంలో అయితే బిహోల్డ్ అని ఉంది. అంటే అలర్ట్గా లేచి కూర్చొని చూడాలన్నమాట. మనము ఏం చేస్తున్నాడు? బిహోల్డ్, ఐఎమ్ డూయింగ్ అ న్యూ థింగ్. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. చేయుచున్నాను, క్రియ చేయుచున్నాను, నూతన క్రియ చేయుచున్నాను, నేనే ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇదిగో అని అంటున్నాడు ప్రభు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక్క మాట నిన్ను అడుగుతాను. నీవు చేసే పనే ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటే అద్భుత కార్యం దేవుడు చేశాడని ఎలా రుజుపరుస్తావు? ఈ అన్య దేశానికి, అన్య రాష్ట్రానికి, అన్యులకు ఎప్పుడూ జరిగేదే జరుగుతుంది కదా ప్రతి సంవత్సరం. నిన్న రాత్రి తాగి తప్పదాగి పడిపోయి ఇంకా నిద్ర లేకుండా చాలామంది ఉంటారు. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా కేకలు వేసిన కొంతమంది వ్యక్తులు, వారికి ఏ హ్యాపీ లేదు. ఇవాళ అసలు ఫస్ట్ వచ్చిన సంగతి కూడా తెలియదు. వాడు 2వ తారీఖు లేస్తాడు. హ్యాపీ లేదు, న్యూ లేదు, ఉట్టి ఇయర్ మాత్రమే మిగులుతుంది. మనం కూడా చాలామంది కేవలం ఇయర్ క్యాలెండర్లో పేపర్లు మాత్రం తిప్పుతుంటాం. ఏమీ న్యూ క్రియ లేదు జీవితంలో. ఎందుకంటే మన మనస్సులో ఇంకా పాత విషయాలు ఉన్నాయి. మన మనసులో, హృదయంలో ఇంకా పాత గాయాలు అలాగే ఉన్నాయి. మన జీవితంలో ఇంకా పాత అలవాట్లు ఇంకా ఉన్నాయి. మీరు నన్ను అడిగారు అనుకోండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నాకు ఇష్టమైన పాట, అతి ప్రియమైన పాట ఏంటని నేను చెప్తాను. నాకు ఇష్టమైన పాట, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, ఎన్ని ఆటంకంబులు నను, ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షక అనే ఆ పాటలో ఒక వచనము, ఆఖరి వచనము, 6వ వచనము, పాప మార్గము దరికి పోవక, పాత ఆశలు కోరక, ఎప్పుడు నిన్నే వెంబడించదా, కృపను సంగుము రక్షక. మనలో ఇంకా పాత అలవాట్లు ఉంటే దేవుడు నూతన క్రియ ఎలా చేస్తాడు? ఇంకా పాప మార్గములు ఉంటే దేవుడు నూతన క్రియ ఎలా చేస్తాడు? ఇంకా సెల్ ఫోన్లో పాత డేటా ఉంటే, పాత చెత్త ఉంటే దేవుడు నూతన క్రియ ఎలా చేస్తాడు? ఇంకా ఇంట్లో పాత చెత్త అలాగే ఉంటే దేవుడు నూతన వస్తువులు ఎలాగిస్తాడు కదండి? ఇంకా పాత ఆలోచనలే, పాత అలవాట్లే,
పాత క్షమాపణ లేని అలవాట్లే ఉంటే దేవుడు నూతన క్షమాభిక్ష ఎలా పెడతాడు? చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం అడిగినందుకు కాదు, ఆయన ఇష్టపడుతున్నందుకు చేస్తున్నాడు. నేనే నూతన క్రియ చేస్తున్నాను. నీవు అడిగినందుకు కాదు నీకు జీవం ఇచ్చింది, నువ్వు అడిగినందుకు కాదు నీకు ప్రాణం ఇచ్చింది, నీవు అడిగినందుకు కాదు నువ్వు రక్షణ ఇచ్చింది. నేను నిశ్చయించుకున్నాను కాబట్టి నేను నీకు ఇస్తున్నాను. దేవుడు సర్వభౌమాధికారుడు. అంటే సర్వభౌమాధికారం అంటే భారతదేశము సర్వభౌమాధికార దేశం అని అంటారు, కానీ భారతదేశము ఆ సర్వభౌమాధికారం అనే మాటకు దేవుడు సర్వభౌమాధికారి అనే మాటకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దేశము సర్వభౌమాధికారంతో ఉన్నా కూడా వేరే దేశాలపైన ఆధారపడి ఉంటుంది ఎకానమీ కొరకు. కానీ దేవుడు అంటే ఆయన సింహాసనం పైన కూర్చున్నప్పుడు ఆయన కుడి వైపునకు ఎడమ వైపునకు ఎవరు కూర్చోలేరు. ఆయన ఎవరిపైన ఆధారపడి లేడు. అది దేవుడి సర్వభౌమాధికారం. అట్టి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీవు 3 కండిషన్లు మాత్రమే ఫుల్ఫిల్ చేయాలి. మొదటి కండిషన్, జ్ఞాపకము చేసుకొనవద్దు. 2వ కండిషన్, తలంచుకొనవద్దు. 3వది, ఆలోచించి ఎదురు చూడవలెను. ఏం చేస్తాడు దేవుడు? నేను నూతన క్రియ చేయుచున్నాను. పాస్టర్ గారు, నా జీవితంలో ఏమీ క్రొత్తదనం లేదు. నా భర్త తాగుడు మానలేదు, రాత్రి కూడా తాగి వచ్చాడు. నా కుమారుడు పోకిరి చేష్టలు మానలేదు, రాత్రంతా బయట తిరిగాడు. నా కుమార్తె నా మాట వినట్లేదు, దుస్తుల విషయంలో ఆమెకి ఇష్టానుసారమైన దుస్తులు వేసుకుంటుంది. పాస్టర్ గారు, ఎంత చెప్పినా వినట్లేదు. ఇవన్నీ తల్లిదండ్రులు నాతో చెప్పిన మాటలేనండి, నేనేమి కల్పించి చెప్పట్లేదు. పాస్టర్ గారు, నా కెరియర్లో ఏమి నూతనం లేదు, అదే మేనేజర్ అదే టీం ఎప్పుడు నన్ను హింసిస్తూ ఉంటారు. పాస్టర్ గారు, ఏమి నూతనం లేదండి, ఉద్యోగం లేదు, అప్పులు ఎక్కువైపోయి, ఏమి నూతనం లేదండి, శరీరంలో అనారోగ్యం ఉంది అని మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు 2వ వాగ్దానం చూడండి. 2వ వాగ్దానం 19వ వచనము 3వ లైన్, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామం మహిమపరచుదాం. మనకెవ్వరికి కూడా అరణ్యం ఎలా ఉంటుందో తెలియదు కదండి. అరణ్యంలో వెళ్ళి త్రోవ వెతుక్కోవడం ఎంత కష్టమో మనకు ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు చిన్న టీవీలో డాక్యుమెంటరీలు చూసి చెట్ల పైన వారు ఆరో మార్కులు వేయడము, అరణ్య మార్గంలో ఎవరైనా అటు ఇటు తిరుగుతూ సతమతం అవ్వకుండా వారు మార్గం తెలుసుకోవడానికి త్రోవ గీస్తూ ఉండే కొంతమందిని ఎక్స్ప్లోరర్స్ అంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. అబ్బో, నేను అలాంటి అరణ్య మార్గంలో నేను నడవలేనండి. కానీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ఈ విశ్వాస జీవితంలో అరణ్య మార్గంలో నీ ఉన్నావని తలస్తున్నావా? అయితే గుడ్ న్యూస్, శుభ సందేశం ఏంటో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఈ 2024వ సంవత్సరం మొదటి రోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, అరణ్యములో త్రోవ కలుగజేయు వాడను నేనే అని అంటున్నాడు. ఎటు చూచినా ఎడారులే, ఎందుబోయినా ఎండమావులే, పరదేశీ ఓ పరదేశీ అని రాజబాబు గారు పాడారు. ఎటు చూచినా ఎడారులే, ఎందుబోయినా ఎండమావులే. ఒక పరదేశి వలె మనం ఈ జీవితంలో జీవిస్తూ ఉండగా ఎటు చూచినా కష్టాలే, కన్నీరే, ఎటు చూచినా ఏ విధమైన సంతోషం కలిగించే విషయాలే లేవు కుటుంబంలో, మన జీవితంలో. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీవు కోరుకున్నందుకు కాదు, ప్రార్థించినందుకు కాదు, నీవు మోకాలున్నందుకు కాదు, ఉపవాసం ఉన్నందుకు కాదు, ఆయన నిశ్చయం తీసుకున్నందుకు 2024వ సంవత్సరంలో నేను నీ జీవితంలో అరణ్యములో త్రోవ కలుగజేసే దేవుడను. ఆమేన్, హల్లెలూయా. అది 2వ వాగ్దానం. మొదటి వాగ్దానము ఏంటండి? ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? ఏమి ఆలోచించాలి? నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఐఎమ్ డూయింగ్ అ న్యూ థింగ్. 2వది ఏమంటున్నాడు దేవుడు అంటే, చేయుచున్నాను. ఏం చేయుచున్నాను? కలుగజేయుచున్నాను. ఏం కలుగజేయుచున్నాను? త్రోవ కలుగజేయుచున్నాను. ఆయన మార్గం చూపిస్తానంటున్నాడు. ఎక్కడ త్రోవ కలుగజేస్తానంటున్నాడు? అరణ్యములో. అందుకే ఉపోద్ఘాతంలో దేవుడు ఎలా మొదలు పెట్టాడు చూడండి. 2వ వచనం చూడండి. ఇశ్రాయేలులకు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి మీ మీదికి పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవాగు నేను
నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును నెబౌనును ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. దేవుడు ఇశ్రాయేలును జ్ఞాపకం చేస్తున్నాడు. సముద్రము గుండా, అంటే ఎర్ర సముద్రము గుండా ఎలాగైతే ఆయన మార్గము వారికి చూపి ఉన్నాడో, అలాగే ఆయన అరణ్యములో త్రోవ వారికి చూపే దేవుడు. త్రోవ వారికి ఎడారిలో. తర్వాత చూడండి, మూడవ ఆశీర్వాదము, మూడవ వాగ్దానము. మొదటి వాగ్దానము, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. రెండవ వాగ్దానము, అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. మూడవ వాగ్దానము చూడండి, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామం మహిమపరచుదాం. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో ఏదైనా కొంచెం నీటి బుగ్గ కనబడితే దాన్ని ఓయాసిస్ అంటారు కదా, చిన్న నీటి బుగ్గ. ఎడారిలో కొంచెం నీరు ఎండమావులాగా కనపడతాయి దూరం నుంచి. ఎండకు ఆవిరి తగిలినప్పుడు ఆ ఆవిరి ఎండకు నీరులాగా కనపడతాయి. వాటిని ఎండమావులు అంటారు. పరిగెత్తి అక్కడికి వెళ్తే అక్కడ నీళ్ళు ఉండవు. ఎక్కడైనా కొంచెం నీళ్ళు తగిలితే దాన్ని ఎడారిలో ఓయాసిస్ అంటారు, సెలయేరు. అయితే దేవుడు ఒక చిన్న సెలయేరు ఇస్తాను అని అనట్లేదు. ఇప్పుడు మనకు ఒక నది అంటే ఏం గుర్తొస్తుంది? కృష్ణా నది, పెన్నా నది, గోదావరి కదండి. రాజస్థాన్లో చిన్న మోరిని పట్టుకొని నది అంటారంట. అది నదంతా ఉంటుంది, మనకు నదంతా ఇంత పెద్దగా ఉంటుంది, వారికి నదంతే చిన్న మోరిలాగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అరణ్యములో మార్గము త్రోవ కలుగజేస్తారంటే చిన్న గల్లీ అనుకుంటాం మనం, లేదండి, విశాలమైన మార్గం. మనము ఆ విశాలమైన మార్గంలో ఆయన ఆశీర్వాదాలలో కొట్టుమిట్టాడుతూ పొర్లి పారుతున్న ఆశీర్వాదాలు. అంతేకాదండి, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఒక్క ఆశీర్వాదం కాదండి, అనేకమైన ఆశీర్వాదాలు. ఒక్క దీవెన కాదండి, అనేకమైన దీవెనలు. ఎవరైనా చిన్న శిశువుని పట్టుకొని నా దగ్గర ప్రార్థనకు వస్తే నేనేమంటాను తెలుసా? ఇంకా అలల్లాగా వస్తాయి మీకు ఆశీర్వాదాలు. చూస్తూ ఉండండి. ఆ సంతానం ఇచ్చిన దేవుడు వారికి పోషణ ఇస్తాడు. ధనం సడన్గా ఎక్కువ అవుతుంది. ఆ సంతానంతో పాటు ధనంతో పాటు వారు ఇప్పుడు మనం బైక్ మీద వెళ్ళాం కదా అని ఏం చేస్తారు? ఆ కారు కొనుక్కుంటారు. అప్పుడు నేనేమో చెప్పా కదా, ఆశీర్వాదాలే. టక్కున ఎవరో అటు ఇటు పోతూ వస్తూ ఏదో బహుమానం ఇచ్చేస్తారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మీకు, అందుకని. అలా దేవుడు ఈ 2024వ సంవత్సరంలో నీకు నాకు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, ఆయన ఎడారిలో మీరు చూడండి, నది అని లేదు, నదులు అని ఉంది. హల్లెలూయా. నదులు పారజేయుచున్నాడు. ఈ నదులలో మనము ఈత కొడితే ఎంత బాగుండు. ఆయన ఆశీర్వాదాలలో మనము నిండిపోతే ఎంత బాగుండు. ఈ ఆశీర్వాదాల్లో మన ఈత కొడుతూ ఆ ప్రక్కింటి వారు ఎదురింటి వారు వచ్చి మీ సంతోషానికి కారణం ఏంటి, మీరు ఇంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, బహుశా మీరు అనుకుంటున్నారేమో మీరు కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారని. లేదండి, మనకన్నా ఎక్కువ కష్టపడేవారు భూమి మీద ఉన్నారు కానీ వారు మనంతా ఆశీర్వదింపబడిన వారు కారు. మనకన్నా 10 రెట్లు ఎక్కువ పనిచేసేవారు ఉన్నారు భూమి మీద. కానీ మనకెందుకు దేవుడు ఇన్ని వసతులు అనుగ్రహించాడు, మనకెందుకు దేవుడు ఇన్ని మంచి మంచి విషయాలు అనుగ్రహించాడంటే మనము ఆయన బిడ్డలమని. అయితే నీవు ఆ ఎడారిలో త్రోవ, అరణ్యములో త్రోవ కలుగజేసినప్పుడు, ఎడారిలో నదిలో నీవు ప్రవాహంలో కొట్టుకొని పోతున్నప్పుడు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు 2 కారణాల కొరకు నిన్ను భూమి మీద ఉంచాను, నీవు నా సంతానం అని చెప్తున్నాడు. ఆ 2 కారణాలు చూడండి. 20వ వచనం,
నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు అని బిగ్గరగా అందామండి. నేను ఏర్పరచుకొనిన ప్రజలు. ఇంకా కొంచెం గట్టిగా అందామండి. నేను ఏర్పరచుకొనిన ప్రజలు. ఇంకొకసారి బిగ్గరగా అందామండి. నేను ఏర్పరచుకొనిన ప్రజలు, ద పీపుల్ దట్ ఐ హావ్ చోజన్. అంతేకాదు చూడండి, 21వ వచనం కూడా చదివాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. నేను ఏర్పరచుకొనిన ప్రజలు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. నాతో కలిసి 2 లైన్లు చెప్పండి దయచేసి. నేను ఏర్పరచుకొనిన ప్రజలు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. మరలా ఇంకొకసారి, నేను ఏర్పరచుకొనిన ప్రజలు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. ఏం చేయాలి? ఏర్పరచుకొనిన ప్రజలు, నిర్మింపబడిన ఆ జనులు ఏం చేయాలంటే నా స్తోత్రములు ప్రచురము చేయుదురు. హల్లెలూయా. కేవలం ఒకే ఒక కోరిక దేవునికి ఉంది. మన నోట ఆయన స్తుతి ఉండాలని, మన పెదవుల పైన ఆయన స్తోత్రం ఉండాలని, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, దేవానికి వందనాలు అని చెప్తే ఆయన మహిమ పొందాలని. అదే కేవలము అదే the whole purpose and the sole purpose of you being on planet earth and you knowing Jesus Christ is to give him praise and honor and glory and praise in Jesus name. Amen. నేను నా నిమిత్తము నేను ఏర్పరిచిన జనులు నాకు స్తోత్రము ప్రచురము చేయుదురు. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు పాస్టర్ గారు ఇంత ఆశీర్వాదాలు దేవుడు నాకు అనుగ్రహించాలంటే, నీవు లేచినప్పుడు, పండుకున్నప్పుడు, మార్గంలో వెళ్ళినప్పుడు నీ పిల్లలకు దేవునికి స్తోత్రం చెప్పాలని, దేవుని మహిమార్థమై జీవించాలని, నీ పిల్లలను నీవు ఆయన మార్గంలో నడిపించాలని, ఆ పిల్లలు పెద్దవారైనప్పుడు వారు దేవునికి స్తోత్రం చెల్లించాలని, స్తోత్రములు ప్రచురం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు కలగజేస్తూ ఆయన ఏమంటున్నాడు చూడండి. 3 జంతువుల గురించి, అడవి జంతువులు అని అంటున్నాడు, అడవి కుక్కలు అంటున్నాడు, ఆంగ్లంలో జాకిల్స్ అని ఉంది, నిప్పు కోళ్ళులు, కొన్ని ట్రాన్స్లేషన్స్లో గుడ్ల గూబ లేక ఆవుల్స్ అని ఉంది, లేకపోతే ఆస్ట్రిచెస్ అని ఉంది. నన్ను ఘనపరచును అంటున్నాడు. ఏవి ఘనపరుస్తాయంట? అడవి కుక్కలు దేవుని ఘనపరుస్తున్నాయి, ఆస్ట్రిచ్లు దేవుని ఘనపరుస్తున్నాయి, అడవి మృగములు దేవుని ఘనపరుస్తున్నాయి. ఎలా ఘనపరుస్తున్నాయి? వాటికి దేవుడు ఎడారిలో నీరు త్రాగనిస్తున్నందుకు అవి దేవుని మహిమపరుస్తున్నట్లు మనం కూడా దేవుని మహిమపరచాలి. ఎప్పుడైనా కోడి నీళ్లు తాగడం చూచారా? అలా నీళ్లు తాగి అలా గొంతు పైకి చేస్తూ ఉంటారు. అలా పొడిచి నీళ్ళల్లో అలా పైకి చేస్తుంది. మా నాన్నమ్మ చెప్పేది, అది ప్రతి గుక్కకు దేవునికి వందనాలు చెప్తారా అని చెప్పేది మా నాన్నమ్మ. ప్రతి గుక్క కంటే అది దేవునికి వందనాలు చెప్తారు. ఎప్పుడన్నా పందిని చూసారా? దానికి ఆకాశమే కనపడదట. మా నాన్నమ్మ ఇది కూడా చెప్పేది. అది కేవలం ఒక్కసారి ఆకాశం చూస్తుందా ఎప్పుడో తెలుసా? దాన్ని చంపడానికి వేటగాడు 2 కాళ్ళను కర్ర కట్టేసి మోసుకొని వెళ్ళేటప్పుడు దాన్ని ఉల్టా కట్టేస్తారు, తిరిగేసి కట్టేస్తారు దాని కాళ్ళు పైకి. అప్పుడు దాని తల పైకి వెళ్తుంది, ఎందుకంటే దానికి మెడ ఉండదు కదా. అప్పుడు ఆకాశం చూస్తుందంట. కానీ ఏం లాభం? చావడానికి వెళ్తుంది కాబట్టి ఆకాశం తప్ప ఇంకేం కనపడదు. మనం పందిలాగా ఉండద్దు. ఎలా ఉండాలి? కోళ్ళులాగా ఉండాలి. ప్రతి గుక్కకు దేవునికి వందనాలు చెప్పాలి, ప్రతి కృపకు దేవునికి వందనాలు చెప్పాలి, ప్రతి రోజుకు దేవునికి వందనాలు చెప్పాలి. ఇలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటే, ప్రభువా నీకు కృతజ్ఞత చెల్లించకుండా నేను అన్నం ముట్టను ప్రభువా, నీ వాక్యం చదవకుండా నేను ఏ పని చేయను ప్రభువా, నీ ప్రార్థన చేయకుండా నేను ఏ పని ముట్టను ప్రభువా అని మనం అలాంటి నిర్ణయాలు తీసుకుంటే, మన కుటుంబంలో అలాంటి నిర్ణయాలు ఉంటే ఎంత గొప్ప సంగతో. అయితే దేవుడు నీ నోట తన స్తుతి స్తోత్రం ఉండాలని ఈ 2024వ సంవత్సరంలో ఆశపడుతున్నాడు. కేవలం నీవు ఆలోచన చేయాలి, జ్ఞాపకము చేసుకొనవద్దు, ఇంకేం చేయొద్దండి, తలంచుకొనవద్దు. దేవుడు ఏం చేస్తాడు? నూతన క్రియ చేస్తాడు. ఎలాంటి నూతన క్రియ చేస్తాడు? ఎడారిలో ఆయన త్రోవ కలుగజేస్తాడు, అరణ్యములో ఆయన త్రోవ కలుగజేసి ఎడారిలో నదులను పారజేస్తాడు. అట్టి ఆశీర్వాదాలు ఇవ్వాలని
ప్రభు ఎదురు చూస్తున్నాడు. మన మధ్యలో సంఘములో సంచరించే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే, పాస్టర్ గారు 2024 సంవత్సరంలో నేను పాతవి గతించెను, పాత విషయాలు జ్ఞాపకం చేసుకోను పాస్టర్ గారు. దేవుని మేళ్లను మాత్రమే నేను జ్ఞాపకం చేసుకుంటాను. నాకు ఈ ఆశీర్వాదాలు కావాలి. నా జీవితము ఎడారి కన్నా ఘోరంగా ఉంది, నా జీవితము అరణ్యము కన్నా ఘోరంగా ఉంది, నాకు నదులు కావాలి, త్రోవలు కావాలి అని నిశ్చయించుకుంటున్నట్లయితే మీ అందరికన్నా ముందు నేను నిలబడి ఉన్నాను. నా ఎడారి లాంటి జీవితంలో దేవుడు నది, త్రోవ చూపించాలి అని నేను ఆశపడుతున్నాను. నా జీవితాన్ని దేవుడికి అర్పిస్తున్నాను. నేను మీ అందరి ముందు నిలబడి ఉన్నాను. మీది కూడా అది నిర్ణయం అయితే మీలో ఎవరైనా ఒక్కరైనా నిలబడాలని ఆశపడుతున్నాను. మీ నిర్ణయము 2024 సంవత్సరంలో ఎడారిలో మార్గము కావాలి పాస్టర్ గారు, నాకు నిలబడతారా? మీరు ఎక్కడున్నా ఎడారిలో మార్గం కావాలని కోరుకుంటున్నవారు, ఇంకా అరణ్యములో నదులు కావాలని ఆశపడుతున్నవారు ఉన్న దగ్గర నిలబడతారా? నా జీవితాన్ని దేవునికి అర్పిస్తున్నాను పాస్టర్ గారు. ఎవరు లేరా? నేను ఒక్కనే ఈ ఆశీర్వాదాలకు పాత్రనవడానికి నాకు ఇష్టమే. మీరు ఎవరు ఇష్టం లేదా? గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు, గాడ్ బ్లెస్ యూ సహోదరి, గాడ్ బ్లెస్. ఇంకెవరు ఉన్నారా? పాస్టర్ గారు 2024 సంవత్సరంలో దేవుడు నా జీవితంలో నా పెదవుల పైన ఆయన స్తోత్రం ఉండాలని నేను ఆశపడుతున్నాను. అర్హతే లేని నాపై నీవు ప్రేమ చూపినా కృపామయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాథా, నాపై నీవు చూపిన ప్రేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అందరం చేతులు పైకెద్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం. దేవా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, నీకు స్తోత్రములు, నీ నామమునకు మహిమ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. స్తోత్రం నాయనా, నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం, నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు, నీకు స్తోత్రము. ఎడారి వంటి జీవితము ప్రభా, ఎడారి వంటి విశ్వాస జీవితంలో ఉన్నాము. నదులు పారజేయగలిగిన దేవుడవు, ఆ అరణ్య మార్గములో త్రోవ చూపగలిగే దేవుడవు, నీకు వందనాలు స్తోత్రములు. నా మీద నీవు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. మమ్మల్ని ఏర్పరచుకున్నది కేవలము నీ మహిమార్థమై, మమ్మల్ని సృజించినది నీ స్తుతి చెల్లించుటకు, స్తోత్రము ప్రచురము చేయడానికి. సో దట్ we will praise you. What will the dead do in the tomb, Lord? You have given us life. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Master. Lord, I stand in your presence as a servant of Christ under the anointing of the Holy Spirit by the power of the blood of the Lamb. I pronounce blessing and healing in this church with everyone who is standing under the sound of my voice. At this time, I pray, Lord, that you touch them at their need, in their house, Lord. Wipe away every tear from their eyes, Lord. Touch their minds and touch their hearts. Help them to forgive, Lord. Help them to forgive. క్షమాభిక్ష పెట్టే ఆ కృప మాకు ప్రసాదించండి ప్రభు. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును నూతనమాయన అనే వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియ చేయాలని ఉద్దేశించున్నావు ప్రభా. పాతవి మేము జ్ఞాపకము చేసుకొనక ఉండులాగున సహాయం చేయండి ప్రభా. పాతవి మేము తలంచుకొనక నీవు చేసే ఈ నూతన కార్యము మొలుస్తూ ఉండగా అది గ్రహించే, ఆలోచించే శక్తి బలము మాకు ప్రసాదింపజేయమని కోరుతూ, నిలుచొని వారి జీవితాలను నీకు అర్పిస్తూ, వారి నాలుకలను పెదాలను నీకు అర్పిస్తూ, వారి జీవితకాలం అంతా నీ మహిమార్థమై జీవించాలని ఆశపడుతూ, వారి నోట నీ స్తుతి స్తోత్రము ఉండాలని ఆశపడుతున్న ప్రతి సహోదరుని ఈ సమయం నందే దర్శించి ప్రభువా, ఈ నూతన కార్యము, వాగ్దానము చేయబడిన ఈ నూతన కార్యము, అరణ్య మార్గము, అరణ్యములో త్రోవ, ఎడారిలో ఆ నదులు వారి జీవితంలో పారజేయమని కోరుతూ, యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో, అన్ని నామముల కన్నా పైనామమైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా ఆమెన్ చెప్దామండి. ఆమెన్. గట్టిగా ఆమెన్ చెప్దామండి. ఆమెన్. దయచేసి కూర్చోరండి, గట్టిగా చప్పలు కొట్టి
ప్రభు నామం మహిమపరచుదాం. ఇంకా కొంచెం గట్టిగా కొడదాం. మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక. యెహోవా నామము యేసు నామమునకే చెల్లును గాక.